సాదిక్ అనేటటువంటి వాడి ఉదంతంలో మనకు అర్థం చేసుకోవాల్సిన అంశం ఓన్లీ వాడి మతము, వాడి కాన్సెప్టే కాదు. ఆడవాళ్ళకి సంబంధించిన తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఇందులో ఇప్పుడు టోటల్‌గా బయటపడ్డ ఉదంతం ఏంటంటే, ఈ అమ్మాయి పుట్టింట్లో కాస్త అల్లారి ముద్దుగా పెరిగింది. పుట్టింటోళ్ళ దగ్గర డబ్బులున్నాయి. ఇంజినీర్‌గా చేస్తున్నారు కాబట్టి ఆళ్ళ నాన్న సౌజన్య. కాబట్టి కాస్త విపరీతమైన స్వేచ్ఛగా ఆస్వాదించింది. పెళ్ళయ్యాక భర్త ఇంట్లో అంతటి స్వేచ్ఛ లేదు. కుటుంబము, మిత్రులు, బంధువులు వరకు ఓకే అంటున్నాడు అతను. అంతకు మించి ఇక్కడికి మళ్ళీ బయట తిరుగుళ్ళు ఎక్కువగా తిప్పడం గానీ, సినిమాలు, షికార్లు కుదరట్లేదు. ఎందుకని? అతని ఆదాయ స్థాయిలో అతను తిప్పగలుగుతాడు. నాన్న సంపాదించిన స్థాయిలో ఇక్కడ తండ్రి తిప్పలేకపోతున్నాడు గాబట్టి, భర్త మీద ఒక అసంతృప్తి, అసమ్మతి. దీన్ని కవర్ చేసుకోవడానికి పుట్టినటువంటి బిడ్డని అడ్డం పెట్టుకుని బయటికి తిరగడం ప్రారంభించింది. అందులో భాగంగానే సాదిక్‌కి దగ్గరయ్యింది. ఆ దగ్గరైనటువంటి ఆమె యొక్క బలహీనతని అతను గ్రహించాడు. అమ్మాయి దగ్గర ఆస్తి ఉందని గ్రహించాడు. తద్వారా ఇక అక్కడి నుంచి అమ్మాయికి తెలిసినే మర్డర్ జరిగింది. అమ్మాయి కూడా ఆ భర్త హత్యలో కారణం. సౌజన్య కూడా భర్తని చంపడంలో కారణం. అతను తీసుకొచ్చినటువంటి బంగారంలో వాడే సైనైడ్ అనేటటువంటిది కలుపుతున్నానని తెలుసు. ఇచ్చింది సౌజన్యే. కాబట్టి భర్తని ఆమె చంపింది. ఆమె చేతనే చంపించాడు. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆస్పత్రిలో ఉన్న వాళ్ళకి, అంటే అతను భర్త నాశనం అవ్వడం వెనకాలంతా అమ్మాయే కారణం. ఒక పాపం వెంటాడుతుంది. భర్తని చెప్పి నీకు భర్తతో ఇష్టం లేదు, విడాకులు తీసుకుని వచ్చి పుట్టింట్లో ఉండు, నష్టమే ఉంది. వాడిని క్రూరంగా హింసించి చంపాల్సిన పరిస్థితి ఏంటి? ఆ పాపం వెంటాడింది. ఆ తర్వాత ఈ రాక్షసుడి చేతిలో పడింది. ఆ భర్తే బెటర్ అని అప్పుడు అనిపించింది. కానీ ఏమైపోయింది? వీడి చేతిలో బందీ అయిపోయింది. నువ్వే నీ భర్తను చంపుకున్నావు. అట్లాగే అప్పటికి వీడితో ఉన్న సంబంధానికి సంబంధించిన వీడియోలని తీసిపెట్టుకున్నాడు. బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ పైన వీళ్ళ ఆస్తి లాక్కోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఈ కుటుంబానికి భయం వేసింది. వెళ్ళి అబ్బాయి అమ్మా నాన్నకి చెప్తే, అమ్మా నాన్న వచ్చేటప్పటికి ఏం చేద్దాం అనేసారు. అయిపోయింది. అదే సందర్భంలో వాడు ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ అమ్మాయి ఏంటి వీడితోనే ఉండాలని కోరుకుంటుంది అన్నది అర్థమవుతుంది ఇప్పుడు ఈ తాజా వాంగ్మూలాలను బట్టి చూస్తే. సాదిక్ ఇంకో పెళ్లి చేసుకోకుండా వాడితోనే ఈ అమ్మాయి కాపురం చేయాలనుకుంటుంది. అందుకని నేను చంపేశాను వాడు చెప్తున్నాడు. అది ఎంతవరకు నమ్మదగ్గది అంటే చెప్పలేము. ఇంత హింసించేవాడిని నువ్వు పెళ్లి చేసుకోకుండా నాతోనే కాపురం చేయని అడుగుతుందా? అక్కడ సంథింగ్ ఏదో తేడా ఉంది. ఓవరాల్గా అమ్మాయి యొక్క బలహీనతని అడ్డు పెట్టుకున్నాడు. స్వేచ్ఛ కావాలనేటటువంటి తపన్ని. ఆ తర్వాత అదే స్వేచ్ఛని హరించాడు వాడు. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పుకుంది. అందరూ కలిసి వాడిని వేడుకున్నారు. వాడు మాత్రం ఒప్పుకోలేదు. ఓవరాల్గా ఒక తప్పు, ఒక్కసారి మనం ఇంకొక వ్యక్తికి చోటు కల్పిస్తే వివాహ బంధంలో ఆడైనా మగైనా తేడాలైపోతాయి జీవితాలు అనడానికి సాక్ష్యం.